అయోధ్యలో రామాలయ నిర్మాణం అయిపోయింది. 22వ తారీఖున ప్రారంభోత్సవం జరగబోతుంది. ఆ ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకం సెలవులు ఇస్తున్నాయి. ఆ రోజున ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అక్కడ ఉన్న ఆలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. అట్లాగే అక్కడ టీవీలు పెట్టి అదంతా లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వమని కూడా చెప్తా ఉన్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి డిమాండ్ చేశారు 22వ తారీఖున సెలవు ఇవ్వమని. వాస్తవంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం 19వ తారీఖున జరుగుతోంది కాబట్టి సెలవుల్ని 22 దాకా పొడిగించేసింది జగన్ సర్కార్. అయితే దాని గురించి కాదని చెప్పింది, తల్లిదండ్రులు టీచర్లు కోరడం వల్ల అని చెప్పింది. అది పక్కన పెడితే 22 దాకా ఎట్లాగో స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు కాబట్టి 22వ తారీఖున ప్రభుత్వ కార్యాలయాలకి అందరికీ కూడా సెలవులు ఇస్తారా, అన్ని విద్యాసంస్థలకి ఎట్లాగో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు కాబట్టి టోటల్గా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ఇస్తారా, బీజేపీ డిమాండ్ని నెరవేరుస్తారా చూడాల్సి ఉంది.